పులి సింహం కలిస్తే ఎలా ఉంటుందో చూసావు కదా అక్షర. అర్థం అయిందా? యునో ఒసే పిచ్చిదానా, ఎంత పెద్ద పులైనా ఎంత వీరసింహమైనా గురి చూసి కొడితే రెండు తుపాకీ గుళ్ళకి బలవ్వాల్సిందే. అది గుర్తుపెట్టుకో. యాక్చువల్లీ ఇప్పుడు టైం మీది కాదు అక్షర, మాది. ఏ గడియారం ఎలా తిప్పాలో నాకు బాగా తెలుసు కనకం గారు. సుబ్బు, ఆ టైం తెచ్చే వరకు ఓపిక పట్టు. తనది కాని ఆ కాస్త సమయంలో కాస్త సహనంగా ఉండాలి. అర్జున్ అంతటి వాడే నాట్యం నేర్పాడు. భీముడంతటి వీరుడే వంటలు చేశాడు. నకల సహదేవులు గోవుల్ని కాశారు. ధర్మరాజు బాధలెన్నో భరించారు. పెద్ద పెద్ద రాజులే టైం కోసం ఎదురు చూశారు. చెప్తున్నానుగా, ఆ సమయము వస్తుంది. రానివ్వనులే. సరే, ఛాలెంజ్. రానివ్వను అన్న నీ నోటితోనే నీ తమ్ముణ్ణి తీసుకెళ్ళు అనేలా చెయ్యకపోతే నా పేరు అక్షరే కాదు. హార్ట్ అవుట్ కూడా వస్తుంది. సుబ్బు, నీకు ప్రాబ్లం రాకుండా నేను వాళ్ళతో మాట్లాడతాను, సరేనా? ఇదంతా జరుగుతుంది కనకం గారు. ఒకవేళ ఆపాలి అనుకుంటే ట్రై చేసుకో. మీకు తిప్పలైతే తప్పవు, ఇది ఫిక్స్. పదండి. నేమి చేయలేక, నిన్ను ఎదుర్కోలేక ఆ కనకం మీ తమ్ముణ్ణి బ్లాక్మెయిల్ చేసి ఇంత చేసింది అక్షర. దీనికా తోడు దొంగలు కూడా ఏకమయ్యారు. అరవిందాన్ని కూడా కావాలనే అవమానించారు. ఏది వదలనత్తయ్య గారు. చేసిన ప్రతి దానికి బదులు తీర్చుకోకుండా వదలను. వాళ్ళెవ్వరిని వదిలిపెట్టను. సుబ్బు పరిస్థితి చూస్తుంటేనే నాకు జాలేస్తుంది అక్షర. ఆ కనకం చెప్పిన దానికి ఒప్పుకోకుండా ఉండాల్సింది. మనకన్నా ఒక మాట ముందే చెప్పాల్సింది. కనకం సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే వాడు మాత్రం ఏం చేస్తాడండి? అలా చేయకపోతే వాడి జీవితం నాశనమైపోతుందని, జైలుకి వెళ్లాల్సి వస్తుందేమోనన్న భయం వాడికి ఉంటుంది కదా. తెలివిగా ఇరికించింది. అంతే తెలివిగా వాడినక్కడి నుంచి బయటికి తీసుకురావాలండి. ఏకమైన ఆ టోటల్ గ్యాంగ్ కి గుణపాఠం నేర్పించాలి. అవునమ్మా, ఆ పాఠం వాళ్ళ జీవితాంతం గుర్తుండిపోవాలి. మర్చిపోలేనత్తయ్య గారు. నేను పడిన బాధ దాన్ని మర్చిపోనివ్వదు. ఏ ఇల్లరికపు అల్లుడుగా వాణ్ణి ఇరికించాలని సంతోషపడుతున్నారో అదే ఆ కనకంకి కొరకరాని కొయ్యేలా మారేలా చేస్తాను. వదలను. ఛాలెంజ్ చేసి వెళ్ళింది, చేసేస్తుందంటావా అత్తయ్య? అంత లేదు శృతి. మనం అంత చేసిన దానికి ఏమన్నా మాట్లాడకపోతే బాగోదని మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి వెళ్ళింది. ఏం చేయలేదు, చేతులెత్తేయడమే చేస్తుంది. ఓ ఓకే ఓకే. అయినా వదిలిన బాణం అయితే గుచ్చుకుంది అత్తయ్య. మామూలుగానా? లైఫ్ లాంగ్ ఈ గాయమే మందు. ఎస్, ఆ మానని గాయానికి పంచేని మందు వేసుకుంటూ ఉండడమే. యునో అత్తయ్య,
ఇల్లరికు పల్లుడైపోయాడు కదా అని వదిలేసావు కదా. వదిలేయడానికే ఇలా ఫిక్స్ చేసింది. వాడితో ఒక ఆట ఆడుకోను. వింటాడా అండి? ఇప్పుడు వాడి జుట్టు నా చేతుల్లో ఉంది. ఏవన్నా తోక జాడిస్తే తోక కత్తిరిస్తా. బాగా చెప్పారు. ఆ భయం ఉన్నంత వరకు మనం చెప్పింది చెయ్యాల్సిందే. పాపం ఈ రాత్రి నుంచి అక్షరకు నిద్రే పట్టదు. ఎందుకంటే భర్తకి ఇంగ్లీష్ కూడా రాదన్న వంకతో అవమానించాంగా. ఆ రెండూ తలుచుకొని కుళ్ళి కుళ్ళి ఏడ్చేస్తుంది. ఎస్ ఎస్, ఇప్పుడు కదా మనసు కాస్త ప్రశాంతంగా ఉంది. యునో, ఇంతకీ మీ ఇల్లరిక మల్లుణ్ణి ఏం చేయాలనుకుంటున్నారు? ఇల్లరిక పల్లుణ్ణి ఏం చేస్తారు? నా ఇంట్లో పనివాడేగా, అలాగే వాణ్ణి చూస్తా. ఓహో, అన్ని పనులు చేయాల్సిందే. ఇక వాడు నా ఇంటి పని మనిషే. ఆ అక్షర నా సర్వెంట్ సిస్టర్. బేబీ, ఇక నేను రిలాక్స్ అయ్యి రిలీఫ్గా ఉండొచ్చా? ఎస్ డాడ్. ఇక అక్షర దేవరాజు గారిని చంపిందెవరని తెలుసుకునే కోణంలోనే తమ్ముడు మీదకి డైవర్ట్ అయిపోయినట్టే. ఏది అదే అత్తయ్య గారు. ఒక సమస్య వచ్చింది కదా అని ఉన్న సమస్యని తేలకుండా పక్కన పెట్టేయను. అది అలా అనుకునే వాళ్ళదే అవుతుంది తప్పు. ఆ దిశగానే పోనప్పుడు ఇంకేం తెలుసుకుంటుంది డాడ్? డోంట్ వరీ, యునో. ఇప్పుడు కదా బేబీ మనసు కాస్త కుదుటపడింది. అలా కుదుటపడేలోపే పిడుగులు పడతాయని ఆ మొహాలు అంచనా వేయలేరు. అవును అరవిందా, ఆ దుష్టులంతా ఏకమయ్యి సుబ్బునలా ఇరికించారనిపిస్తోంది. అనిపించటం కాదత్తయ్య గారు, మీరనుకుంటున్నదే నిజం. అన్నీ అనుకున్నా ఏం చేయగలరు డాడ్? సుబ్బు పిలక కనకం గారి గుప్పెట్లో ఉంది. వాడు ఆవిడ చెప్పినట్టు ఆడాల్సిందే. అక్షర కూడా ఏమీ చేయలేదు, యునో. అలా ఏం చెయ్యలేను అనుకున్నప్పుడే కోలుకోలేని విధంగా కొట్టాలండి. కొడతాను. వాళ్ళ గొయ్యి వాళ్లే తీసుకోవడం వాళ్ళకి అలవాటే కదా, దొరుకుతారు. సుబ్బుని ఆ చెర నుండి విడిపిస్తాను. ఏదో చేసేద్దామని చేస్తున్నా వాళ్ళ దురాలోచనల్ని తిప్పి కొడతాను. విలవిలలాడాల్సిందే, తప్పదు. అది జరగకూడదు డాడ్. కుళ్ళుకొని ఏడ్చేది, కుమిలిపోయేది అదే. ఇటు సంబరాలే, యునో. బేబీ, వదిన్ని మర్చిపోయిద్దేమో. ఇటు గుచ్చి ఈ పేన్ని అటు గుర్తు చేసి ఇంకా బాధ పెట్టాలి. మన చేతిలో పనేగా. బ్లాక్ చేసిందే అందుకు. వాడకుండా వదిలేస్తామా డాడ్? పురందరి, ఊడకుండానే తుడుస్తున్నావా? ఓడ్చి తుడుస్తున్నాను. అవును, కాఫీ ఇస్తే నీ పనే పోయిందా? టిఫిన్ ఎవడు చేస్తాడు? చేసి డైనింగ్ టేబుల్ మీదే పెట్టాను. మీరు మింగుతామంటే వాట్? అదేనండి, తింటామంటే వడ్డించేస్తాను. బట్టలు ఉతికావా? ఎప్పుడూ ఆరేసాగా. అంట్లు అయిపోయాయి. ఎక్కడ దొరకట్లేదుగా. పురందరి, అన్ని అవగొట్టాలని ఇదిలో కానిచ్చేస్తున్నట్టున్నావు. నీ పనిలో పర్ఫెక్షన్ కనిపించట్లే, యునో. ఎక్కడా? అదిగో అక్కడ. ఏ ఉడ్చావో ఏంటో, ఆ దుమ్ము చూడు. ఏంటి కనిపించట్లేదా? వెళ్ళి సరిగ్గా చూడు.
వెళ్ళు. ఏంటి, సరిగ్గా నడవడం కూడా రాదు గాని కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకొని ఏడవడం మాత్రం బాగా తెలుసే. ఏమ్మా బాధగా ఉందా? మీ మరదల గారికి చెప్పుకోవాలనిపిస్తోందా? చెప్పుకో. ఇక్కడ ఉన్నావన్న బాధ కాని భయం గాని వాళ్ళకి లేదు కదా. ఉందో లేదో మీరెలా చెప్తారు? మీలాంటి వాళ్ళని అక్షర చాలా మందినే చూసింది. తనని తన వాళ్ళని ఇబ్బంది పెట్టిన వాళ్లకు బుద్ధి బాగానే చెప్తుంది. ఎంతిస్తే అంతకు అంత ఇచ్చిన వాళ్లకు వడ్డీతో సహా ఇచ్చి మొత్తాన్ని తీర్చేస్తుంది. ఇక చాలు బాబోయ్ అనేంతగా. అందరూ వేరు, నేను వేరు. మిమ్మల్ని మాత్రం వేళ్లతో సహా పెకిలించట్లేదా మా అక్షర? 2 కోట్లు పోయాయటగా, అదేంటో. అంతకుముందు 50 లక్షల ఫ్యాక్టరీని 1 కోటి ఎక్స్ట్రా పెట్టి కొన్నారు. దాని సంగతి ఏంటో. ఆ దొరికిన అమ్మ కూతుళ్ళు మీ పేరు చెప్తే మీ గతేంటో. ఇంకాపుతావా? తెలుసుకుంటారని చెప్తున్నాను. చెప్పావులే, వెళ్ళి పని చూసుకో. అక్కడేం లేదండి. ఇక్కడుందిగా, తుడు. పురందరి, నేను ఇలా చూస్తాననుకోలేదు. పురందరి, ఏమైంది? చేతికి గాయమేంటి? ఏం లేదండి. కనిపిస్తుంటే ఏం లేదంటావేంటి? ఏమైంది పురందరి? ఏం లేదని చెప్తుందిగా, ఓ రెట్టిస్తావే. కాఫీ ఒలికితే తుడుస్తూ కాలేసి చూసుకోకుండా పడింది. చూసుకోకుండా తను పడిందా? మీరే కావాలని పడేశారా? అలా ఎందుకు చేస్తావు? కనిపిస్తుందిగా, నా భార్యను మీరు ఇలా ఇరికించింది కూడా వాంటెడ్గానే కదా. తనని ఇబ్బందులకు గురి చేస్తూ కష్టపెడుతూ మీరు సంతోషపడాలనే కదా. అదేం లేదు. ఏం లేకపోతే మా అమ్మ చేసిన పనికి తనని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తారు? తన చేతే ఎందుకు అగ్రిమెంట్ రాయించారు? ఇంకా తను రాదు. ఏంటి రాదా? మీరు ఎంత లాయర్ అయినా మా డబ్బులు ఇవ్వందే మీరేమీ చేయలేరు. యునో. మీకెందుకండి? మీకు కావాల్సింది మీ పనులు చేయడమే కదా. తనకి బదులు మీ దగ్గర అప్పు చేసిన మా అమ్మనే పంపిస్తాను, లేదంటే నేను వస్తాను. ఏవండి? అవును పురందరి, నేను ఇలా చూడలేను. వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దామన్నా ఎక్కడ దొరకడం లేదు. మా అమ్మ చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవించాలి, నువ్వు కాదు. హలో లాయర్ గారు, ఎవరి త్యాగాలు నా దగ్గర చెల్లవు. ఒప్పుకొని సంతకం పెట్టిన వారే నా బాకీ చెల్లే వరకు చెయ్యాలి, తప్పదు. చూసావా పురందరి, అవసరమా చెప్పు? అత్తయ్య గారు ఇస్తానన్నా నువ్వు ఒప్పుకోవడం లేదు. అలా వద్దనే కదండి, ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదనే కదా. ఇప్పుడిప్పుడే వాళ్ళు నిలదొక్కుంటున్నారు. వాళ్ళకి మనం కష్టం కాకూడదండి.
మన కష్టంతోనే తీర్చాలి. నాకేం కష్టంగా లేదండి. మాట పడకుండా బాకీ తీరుస్తున్నామని సంతోషంగా ఉంది. ఆ విలువ మనకి చాలండి. నా కోసం మీరు బాధపడొద్దు. ఎలా పురంధరి, నువ్వు ఇక్కడుంటే నాకు భయం వేస్తుంది. చేసిన వాళ్ళకి చేసినంత ఆ దేవుడు ఇస్తాడండి. ఎవరేం చేయాలనుకున్నా మన నిజాయితీయే మనల్ని కాపాడుతుంది. ఏంటి నన్ను ఉద్దేశించి అంటున్నావేంటి? మీరేమైనా చేస్తే కదా అనడానికి. మా వాళ్ళు భయపడుతున్నారని చెప్తున్నా అంతే. మీరేం బాధపడొద్దు, భయపడొద్దు. చెప్పాను కదా, దేవుడు అంతా చూస్తూనే ఉంటాడు. మీరు వెళ్ళండి. పసుపు రాస్తే అదే తగ్గిపోతుందిలేండి. మనసుకైన గాయాల్ని ఎన్నింటినో దాటాం. ఇదంతా మానదా? మీరు వెళ్ళండి. నా భార్యను అనవసరంగా బాధ పెట్టాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదు. గుర్తుపెట్టుకోండి. జాగ్రత్త పురంధరి. సరే సరే, ఇంకా వంట పని చూడు. మీరు టిఫిన్ తిని తిరగండి. ఏంటి? వండింది మళ్ళీ తినడానికి అరగాలి కదండి. బేబీ, పురందర్ని బాధ పెట్టి ఈ పెయిన్ని అక్షరకిద్దామంటే మనల్నే వాయించి వెళ్ళింది కదా. ఎక్కడికి పోద్ది డాడ్? ఈ ఇల్లు వదిలి తప్పించుకున్నా ఇంకెక్కడ దొరకదా? వాళ్ళు ఎన్ని పన్నాగాలన్నా పన్ననివ్వండి, ఎన్ని ఎత్తులైనా వేయనివ్వండి. ఫలించాయన్న సంతోషం మా మొహాలకి కొన్ని రోజులే ఉంటాయి. ఏమైందిరా? ఆడుకోవడానికి వెళ్ళారుగా, అప్పుడే వచ్చేసారు. పిలుచుకుంటూ వేరే వస్తున్నారు. ఏం లేదు బుజ్జమ్మ, రేపు రాఖీ పండగంట కదా. మమ్మల్ని ఇద్దరు తమ్ముళ్ళు అక్క అక్క అని పిలుస్తున్నారు. వాళ్ళకి సిస్టర్స్ లేరంట, మాకు బ్రదర్స్ లేరు కదా. మాకు 4 రాఖీలు కావాలి. మర్చిపోతారేమో అని వచ్చాం. నాన్న తెస్తారుగా? ఓకే నాన్నలు, 4 ఏంటి 8 తెస్తా. 2 కట్టేయండి. లవ్ యూ నాన్న. అమ్మా, నువ్వు సుబ్బు మామకి కడతావు కదా? మరంతే కదా. అరవింద్ నాన్న 10 తెచ్చేసేయ్. సుబ్బుకి 2 కట్టేస్తుంది. ఓకే, మేము ఆడుకోవడానికి వెళ్తున్నాం. బాయ్ బాయ్ బాయ్. జాగ్రత్త. అలాగే పెద్దమ్మా. అప్పుడే రాఖీ కూడా వచ్చేసిందా? అవునమ్మా, ఈ మధ్యనే అయినట్టుంది. రోజులు అప్పుడే అయిపోతున్నాయి. పురందరికి చెప్పమ్మా, దానికున్నది వాడొక్కడే కదా. అదక్కడ పడుతున్న బాధలు గుర్తుందో లేదో. మనం కడతామన్నా వినట్లేదు. గుర్తు చేయమ్మా, వస్తుంది. చెప్పక్షర. ఎక్కడున్నారు వదినా? ఇక్కడే అక్షర. మేమెంత చెప్పినా మీరు వినట్లేదు. అత్తయ్య గారు మీ గురించి చాలా బాధపడుతున్నారు వదినా. అక్షర, నేను ఇక్కడ ఏమీ కొంచెం కూడా బాధపడట్లేదు. ఈ విషయం అమ్మకు అర్థమయ్యేలా చెప్పు. అవునులేండి, అక్కడ ఎలా ఉంటున్నారో నేను ఆ మాత్రం గ్రహించలేనా? అయ్యో అదేం లేదు, ఉంటే చెప్పనా? మీరు చెప్పట్లేదనే మాకు అనిపిస్తుంది వదినా. చచా, అలాంటిదేం లేదు. నేను బానే ఉన్నాను. నా పని నేను చేసుకుంటున్నాను. అంతేకాని మా మాట మాత్రం వినరే. మీకు మాత్రం 10 లక్షలు ఊరికే వస్తాయా? ఎంత కష్టపడాలి? అసలు ఆ మాట మీకెందుకు వస్తుంది వదినా? కుటుంబంలో ఒకరు ఇబ్బంది పడుతుంటే అసలు కష్టమని అనుకుంటామా? అక్షర, నేను ఇక్కడ ఏ కష్టమూ పడట్లేదు.
ఇంట్లో ఉన్న బోరే కదా, అదే ఇక్కడైతే బాకీ తీరిపోతుంది. ఛా, ఇంకేం చెప్పాలి మీకు? నేను బాగున్నాను, అదే నువ్వు నమ్మాలి. అమ్మకి తమ్ముడికి చెప్పాలి. సరే, నేను తర్వాత చేస్తాను అక్షర. వదినా, ఒకసారి నేను చెప్పేది వినండి ప్లీజ్ అక్షర, ఆ టాపిక్ ఇంకా వదిలే. మీ మాట మీద మీరే ఉంటానన్నప్పుడు ఇంకేం చేస్తాం? రేపు రాఖీ పండగ. అవును కదా. మీరక్కడ చాలా సంతోషంగా ఉన్నారు కదా, ఆ సంతోషంలో గుర్తుండదేమో అని చేశాను. అక్షర, కోపమా? మరి ఇంకేంటి? మేం చెప్పేది మీరు వింటున్నారా? ఇంకొన్ని నెలలు అక్షర. సరే, రేపు మీరు రావాలి. మీ ఆశీర్వాదం మీ తమ్ముడు గారికి కావాలి. అంతగా చెప్పాలా? ఏడు మిస్ అవ్వలేదు కదా. శ్రావణికి చెప్పి 1 గంట పర్మిషన్ తీసుకుని తమ్ముడికి రాఖీ కడతాను. లేదంటే ఏదోలా ఉంటుంది. రాఖీ అని చెప్తే ఆ శ్రావణి పంపదొద్దునా? పర్సనల్ వర్క్ ఉందని చెప్తాను అక్షర.